సో, మేబీ పెళ్లయితే ఆ ఫీలింగ్ ఉండదేమో ఇంక. ఆ! హ్మ్. అంతే. ఎప్పుడు ప్లాన్ చేస్తున్నారు మ్యారేజ్? టైం ఉంది ఇప్పుడు. హ్మ్. కానీ మంచి అబ్బాయి ఉంటే నేను చేసేసుకుంటా. ఎలాంటి ఆ! క్వాలిటీస్ కావాలి? ఐ షుడ్ బి రెస్పెక్ట్‌ఫుల్. మమ్మీని మంచిగా చూసుకోవాలి. హ్మ్. అండ్ నా కెరియర్ నాకు ఇంపార్టెంట్ అని అర్థం చేసుకోవాలి. అండ్ కొంచెం వాడు నేనంటే కొంచెం అబ్సెస్డ్‌గా ఉండాలనమాట. బికాజ్ ఇప్పుడున్న జనరేషన్‌కి అండ్ నేను చూసిన జనరేషన్, నేనున్న జనరేషన్ చాలా తొందరగా గివ్ అప్ చేసేస్తారు. బట్ ఇఫ్ యూ డోంట్ ఫైట్ అండ్ అక్కడిదాకా ఇఫ్ వి ఆర్ సీయింగ్ అ లాంగ్ టర్మ్ రిలేషన్‌షిప్ పెళ్లి దాకా మాట్లాడితే ఐ థింక్ ఆ పిచ్చితనం ఉండాలి. ఒద్దు. ఏదైనా ఉంటే ఆబ్స్టాకల్స్ లైఫ్‌లో ఒస్తాయి. నాకు అదే కావాలి. తనతోనే ఉంటా. నాకు అలానే ఉండాలి. దట్ గొడవలైతే వస్తూ ఉంటాయి. హ్మ్. ఇఫ్ యూ డోంట్ అండర్‌స్టాండ్ అబౌట్ ఈచ్ అదర్స్ లైఫ్ ఎందుకంటే ఐ థింక్ పీపుల్ గెట్ మ్యారీడ్ 2 లైఫ్స్ ఆర్ గెట్టింగ్ మ్యారీడ్ టుగెదర్. ఇట్స్ నాట్ లైక్ అలా చెప్తారు కానీ ఇప్పుడు మీకు మీకు 1 లైఫే కానీ అలా ఉండదు. హ్మ్. ఎలా అయినా ఇద్దరు లైఫ్స్ చూసుకోవాలి. అండ్ నేనున్న ఇండస్ట్రీలో అయితే ఐ హావ్ టు సీ మై కెరీర్. తో సపోర్టింగ్, రెస్పెక్ట్ నాకు యాక్చువల్లీ మెయిన్ రెస్పెక్టే. ప్రేమ ఎలైనా పడొచ్చు కానీ రెస్పెక్ట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. హ్మ్. అండ్ మై మదర్. సో యాహ్! కానీ ఈ సాయి, నైనిక మధ్య లవ్వా? ఫ్రెండ్‌షిప్పా? ఏంటది? ఇట్ వాస్ లవ్ డెఫినైట్‌లీ. హ్మ్. ఎందుకంటే ఇంత జనాలు ప్రేమించారు కాబట్టి ఏదో ఒకటి ఉంది కాబట్టి ప్రేమించారు. బట్ ఇప్పుడు లేదు. బ్రేకప్. యాహ్! యాహ్! హ్మ్. ఎందుకు? అది డ్యూరింగ్ D14 ఓన్లీ. దేర్ ఈస్ నో సచ్ రీజన్. ఇట్స్ జస్ట్ డిస్టెన్స్ వచ్చేసింది అండ్ తను కెరీర్ చూసుకోవాలి. నేను నా కెరీర్ చూసుకోవాలి. అండ్ యాహ్! అంటే అప్పుడప్పుడు ఒక ఇద్దరికి సెట్ అవ్వదు. అండ్ సెట్ అవ్వాలని చేసుకోవాలని ట్రై కూడా చేయొద్దు. కొన్ని సార్లు గివ్ అప్ చేయాలి. సమ్ పీపుల్ ఆర్ ఫైట్ చేయాలి జస్ట్ అన్నారు ఇందాడేదో. ఓన్లీ వెన్ దే ఆర్ రైట్ ఫర్ యూ. ఓకే. ఓన్లీ వెన్ దే హ్మ్. రెస్పెక్ట్ యూ అండ్ దే రెస్పెక్ట్ యువర్ మదర్. మమ్మీ మీద మాటొస్తే, మీ మీద మాటొస్తే, మీ క్యారెక్టర్ మీద మాటొస్తే, ఐ డోంట్ వాంట్ రెస్పెక్ట్. ఐ వాంట్ రెస్పెక్ట్. అండ్ రెస్పెక్ట్ అంటే నా ముందు కూడా రెస్పెక్ట్ ఉండాలి. నా వెనకాల గూడా నువ్వు ఉంటే అదే రెస్పెక్ట్ ఉండాలి. హ్మ్. సో యాహ్! సో హ్మ్. అప్పటి నుంచి లైఫ్ చాలా బానే ఉందిలే. ఎలా పట్టింది బయటికి రావడానికి? ఎన్ని రోజులు పట్టింది? అసలేంటి రీజన్ ఏంటి బ్రేకప్‌కి? రీజన్ లేకుండా ఎందుకుంటది బ్రేకప్‌కి? కొన్ని చెప్పలేను. హ్మ్. బట్ రీ ఎన్ని రోజులు పట్టింది బయట రావడానికే అయితే ఒక 1 ఇయర్. అండ్ ఐ థింక్ ఈవెన్ నౌ సమ్‌వేర్ ఇట్ కైండ్ ఆఫ్ డిస్టర్బ్స్ మీ. బట్ ఐ యామ్ ఓవర్ ఇట్. నాకు నేనింత స్ట్రాంగ్ అయినా ఇప్పుడు. అప్పుడు ఉండేది నైనిక వేరు. ఇన్‌ఫాక్ట్ ఈవెన్ నౌ డీలో ఉన్న నైనిక వేరు. ఇప్పుడున్న నైనిక చాలా వేరు. నేను నా మీద ఎంత వర్క్ చేసుకున్నా నాకు తెలుసు. నా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎంత పోయింది, సెల్ఫ్ వాల్యూ ఎంత పోయింది, నాకున్న నేను యూ నో పీపుల్ క్యాన్ లవ్ మీ ఆల్సో అని ఫీలింగ్ ఎంత పోయింది అది నాకు తెలుసు. నేనెంత పడ్డానో లైఫ్‌లో నాకు తెలుసు. అండ్ నేను మమ్మీ ఎంత చూసాము మళ్ళీ సేమ్ థింగ్స్‌ని అది మాకు తెలుసు. సో వాడు తప్పు అని కానీ నేర్చుకోవాలి. ఐ థింక్ మెన్ షుడ్ లెర్న్ హౌ టు ట్రీట్ విమెన్ నైస్‌లీ. మెన్ షుడ్ లెర్న్. ఇప్పుడు నేనిక్కడ డైరెక్ట్‌గా చెప్పేస్తాను. కానీ ఇక్కడ ఉన్న మన సౌత్‌లో దేర్ ఈస్ 120% అబ్బాయిలున్నారు. హూ థింక్ థట్ నేనొక అమ్మాయిని ప్రేమిస్తే నేను హి నాట్ హీరో. నేను సుపీరియర్ అనుకుంటారు. నేనేదైనా చేసుకోవచ్చు. హ్మ్. తను చేయకూడదు. తను చేస్తే నేను తిట్టొచ్చు, కొట్టొచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. అలా మెంటాలిటీ ఉండకూడదు. బికాజ్ ఐ థింక్ అప్బ్రింగింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడున్న మన కేసెస్ కూడా దట్ ఈస్ ద సేమ్ థింగ్. మెన్ షుడ్ అండర్‌స్టాండ్ థట్ అ ఫీమేల్ హాస్ మేడ్ యూ అట్‌లీస్ట్ రెస్పెక్ట్ అ ఫీమేల్. ఇఫ్ హ్మ్. మీకు కోపం వస్తే కూడా అమ్మాయి తప్పు ఉంటే అది ఒక విధానంగా మీరు కోప్పడొచ్చు. బట్ I don't think so. Any man has rights. Even girls don't have rights to slap any man. Even a man doesn't have any rights on each others. సో, అబ్బాయిలు అది నేర్చుకోవాలి. ఇక్కడ అబ్బాయిలు ఇక్కడ చాలా డిసప్పాయింట్ చేస్తారు. నాకు చిరాకొచ్చేస్తది. ఎందుకు ఇలా ఉన్నారని. బట్ అగైన్ కొంతమంది చాలా మంచిగా ఉంటారు. ఐ హావ్ సీన్ సక్సెస్‌ఫుల్ మ్యారేజెస్. ఐ హావ్ సీన్ సక్సెస్‌ఫుల్ రిలేషన్‌షిప్స్ ఆల్సో. ఇలా ఇక్కడ పెట్టి చూసుకుంటారు కొంతమంది అబ్బాయిలు. అలా కూడా అది ఉన్నారు. చెప్పలేం. చెప్పలేం కానీ నేను బయటకి అట్లా కనిపించినా లోపల వాళ్ళకి మరి ఎన్ని గొడవలున్నాయో. గొడవలున్నా కూడా ఐ హ్మ్. థింక్ ఐ మేబీ హావ్ సార్ట్ ఔట్ సీన్ చేసుకొని హా! సార్ట్ ఔట్ సార్ట్ ఔట్ చేసుకొని అవుతూ మాట్లాడుకోవడం ఉంటే వేరు. అది ఓకే యాహ్! కదా! హ్మ్. కానీ మరీ అలా అబ్యూజివ్ అవ్వకూడదు. హ్మ్. గొడవలొస్తాయి ఎందుకు రావు. కానీ హ్మ్. అబ్యూజివ్ అనేది అండ్ అమ్మాయిలు కూడా ఎందుకు నేనే భరించా. అమ్మాయిలు భరిస్తారు అబ్బా!
అమ్మాయిలు కొంతమంది ప్రేమిస్తే అన్నీ భరిస్తారు. భరిస్తారు. కొంతమంది హైదరాబాద్ ఈజ్ అ మిక్స్ ఆఫ్ పాపులేషన్ అండి. అమ్మాయిలు కూడా కరెక్ట్ అన్ను. అబ్బాయిలని కూడా కరెక్ట్ అన్ను. ఇది జస్ట్ ఈ జనరేషనే మై జనరేషన్ ఈజ్ అ టోటల్ వేస్ట్. ఇది నేను మొత్తం చెప్పేసా. బట్ వీ నీడ్ టు అండర్‌స్టాండ్ దట్ ఒక రిలేషన్‌షిప్ అన్నప్పుడు, ఫీలింగ్స్ అన్నప్పుడు సిన్సియర్‌గా ఉండడం చాలా ఇంపార్టెంట్. ఒక మనిషిని మీరు ప్రేమిస్తున్నారంటే, ఆ మనిషి లైఫ్ మీ ఇలా చుట్టూ తిరుగుతూ ఉంటది. అండ్ అలాంటి మేబీ మీరు స్ట్రాంగ్ ఉండొచ్చు. కానీ నేను అంత స్ట్రాంగ్ లేను కాబట్టి. నా మైండ్‌లో అది ఎంత ఎఫెక్ట్ అవుతది, నేను తర్వాత ఏమైపోతాను, దే డోంట్ కేర్. అలా అన్నప్పుడు కొంచెం ఐ థింక్ ఐ విష్ పీపుల్ అండర్‌స్టాండ్ ద ఇంపార్టెంట్ ఆఫ్ ఫీలింగ్స్, రెస్పెక్ట్ ఈచ్ అదర్ ఫీలింగ్స్. అంతే, ఇంకా ఇప్పట్లో ఏం చెప్పలేము. కానీ లైఫ్ టీచ్ యూ లెసన్స్ అంటారు కదా! చాలా లెసన్స్ నేర్చుకున్నట్టుంది నైనిక. నేను చిన్నప్పటి నుంచి పడుతూనే ఉన్నా. నేను అదే. నాకు ఏది లేదంటే లేదు. నాకన్నీ ఉన్నాయి. ఐ హావ్ చైల్డ్‌హుడ్ ట్రామా, ఐ డోంట్ హావ్ ఫాదర్స్ లవ్, నాకు మళ్ళీ టీనేజ్ ట్రామా, రిలేషన్‌షిప్ ట్రామా అన్నీ చూస్తూనే ఉన్నాను. దేవుడు నాకు దేనికి ప్రిపేర్ చేస్తున్నారో నాకిప్పుడు కూడా తెలీదు. హ్మ్. కానీ ఇది అంటే బయట చెప్తే చెప్తుంది అని అనిపిస్తది, కానీ నాకు నా లైఫ్ మీద ఎంత క్లారిటీ ఉందో, ఇప్పుడున్న ఈ జనరేషన్‌లో ఉన్న ఒక అమ్మాయికి అంత ఉండదు అనుకుంటా. ఎందుకంటే అన్నీ చూసా నేను. అండ్ నేను పడుతూ ఉన్నా. అండ్ ఆ తర్వాత కూడా వద్దు, నేనిప్పుడు కూడా జనాల్ని నమ్ముతున్నాను. అంత చూసాక కూడా నేను నమ్ముతాను. ఐ హావ్ సో మచ్ లవ్ టు గివ్. ఇప్పుడు కూడా వద్దు, నాకు లవ్ మ్యారేజే కావాలి. ఇప్పుడు కూడా నేను నమ్మడానికి రెడీ. ఎందుకంటే నాట్ ఎవ్రీబడీ ఈజ్ సేమ్. అండ్ మారుతారు జనాలు కూడా. కొంతమంది మరి అలానే ఉంటారు, కానీ మారుతారు. అది ఛాన్స్ ఇవ్వాలి. సో, చాలా నేర్చుకున్నానని లేదు, కానీ వచ్చింది అలా అంతే. హ్మ్. తప్పులేదు. ఐ హ్మ్. ఆల్సో వాంట్ టు ఎంజాయ్ మై టీనేజ్. ఐ ఆల్సో వాంట్ టు బి అ స్మాల్ కిడ్. నేను నా స్కూలింగ్ కూడా కంప్లీట్ అయ్యగానే నేను తర్వాత నా స్టడీస్ కంప్లీట్ చేయలే. డైరెక్ట్ వర్క్. బికాజ్ మై లైఫ్ హాస్ ఆల్వేస్ బీన్ హసిల్, 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 హసిల్. పని చేస్తూనే ఉన్నాను. స్ట్రగల్ చూస్తూనే ఉన్నాను. అండ్ ఐ థింక్ వెన్ ఐ వాస్ 16 ఐ స్టార్టెడ్ వర్కింగ్. అప్పుడే నేను ముంబై వెళ్ళి 2 ఇయర్స్ ఒంటరిగానే ఉన్నా. అప్పుడు మమ్మీ కూడా లేదు. హ్మ్. ఒంటరిగానే ఉండి నా లైఫ్ నేను చూసుకొని, ట్రావెల్ చేస్తూ అలా. బట్ అదే. ఐ థింక్ ఇప్పుడు అందుకే అంత స్ట్రాంగ్‌గా ఉన్నా మేబీ. కానీ ఎంత మనం మర్చిపోదామన్నా మన ఇన్‌స్టా‌లో నుంచి ఫోటోస్ చేసిన, రీల్స్ చేసిన హ్మ్. జనాలు మర్చిపోరు. జనాలు మర్చిపోరు. వాళ్ళ సైడ్ నుంచి అట్లా ఇన్‌స్టా‌లో మెసేజ్‌లొచ్చినప్పుడు వాట్ హ్యాపెండ్? వాట్ హ్యాపెండ్? మీకు కంటిన్యూయస్‌గా మెసేజొచ్చినప్పుడు, కింద కామెంట్స్ పెడుతున్నప్పుడు వాట్ వాస్ యువర్ రియాక్షన్? నెగెటివ్ కామెంట్స్ ఉంటే ఎలా తీసుకుంటారు? నాకు నెగెటివ్ కమెంట్స్ అయితే టు బి రియల్లీ హానెస్ట్, మై ఆడియన్స్ ఈ విషయంలో అయితే వచ్చింది కొన్ని. నేను డైరెక్ట్ ఇలా డిలీట్ చేసేస్తా. హ్మ్. కొన్ని వస్తే కొన్ని మమ్మీకి నచ్చవు. అది ఎలా చెప్పాడు? మమ్మీ తిట్టేస్తది మొత్తం. హ్మ్. మమ్మీ అస్సలు ఊరుకోదు. షీ విల్ మొత్తం ఇది నువ్వు ఇది అని చెప్పేస్తది. బికాజ్ జనాలు కూడా వాళ్ళకి ఏం తెలియక ఇప్పుడు కూడా ఈవెన్ నేను ఇంటర్వ్యూ ఇస్తూ ఉంటే కూడా నేనేం క్లారిటీగా ఎవ్వరికీ చెప్పట్లేదు ఇక్కడ. హ్మ్. తను కూడా ఏం చెప్పలేదు క్లారిటీగా. దట్ వాస్ అవర్ అది రిలేషన్‌షిప్. సెట్ అవ్వలేదు వి విడిపోయారు బ్రోక్ అంతే. అప్. యెస్. ఎగ్జాక్ట్‌లీ. హ్మ్. జనాలకి అది కూడా అబ్బాయిలే అంటారు ఇవన్నీ. హ్మ్. అబ్బాయిలకి ఒక నోరొచ్చింది అని చెప్పాలి అబ్బాయిలు. ఒక చేతులు ఇచ్చాడు దేవుడు, ఫోన్ ఇచ్చాడు, టైప్ చేసి కమెంట్ పెట్టడం. హ్మ్. అది ఎంతవరకు తప్పు అనేది మీ ఇంట్లో ఒక అమ్మాయిని పెట్టుకొని, ఇంకొక అమ్మాయిని నువ్వు ఇది చెప్పడానికి హ్మ్. మీ మీ బ్రతుకు ఎంత? అది ఈవెన్ ఇఫ్ యూ అబ్యూజ్ ఎనీ గర్ల్, దట్ ఈస్ అబ్యూజింగ్ యువర్ ఓన్ మదర్ ఓన్లీ. బికాజ్ ఒక వర్డ్ ఉంటది. అది ఐ థింక్ జస్ట్. అండ్ అబ్బాయిలకి అది ఓకే. ఓకే. బ్రేకప్ చెప్పింది గదా! తనే ఏదో ఒకటి చేసుకుంటది. ఎందుకురా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకెందుకు? హ్మ్. అండ్ ఆ తర్వాత కూడా మీరెవ్వరు చెప్పడానికి. అప్పుడు రాలే గదా! మీరు పెళ్లి చేసుకుంటే అని డబ్బులు ఇవ్వలేదు కదా మనకి. మరి హ్మ్. ఇప్పుడు ఎందుకు? హ్మ్. నో, యూ ఆర్ నాట్ ఇన్వాల్వ్డ్ వెన్ వి ఫెల్ ఇన్ లవ్. సో, డోంట్ గెట్ ఇన్వాల్వ్డ్ నౌ ఆల్సో. బట్ ఇప్పుడు మై ఆడియన్స్, మా ఇన్‌స్టా ఫ్యామిలీ అయినా, యూట్యూబ్ ఫ్యామిలీ అయినా, నేనెందుకు బంగారమ్స్ అంటా అంటే, వాళ్ళు అన్నీ యాక్చువల్లీ మై ఇన్‌స్టా ఫ్యామిలీ హాస్ ఆల్సో ఫర్గాటెన్ అబౌట్ ఆల్ దిస్. ఇప్పుడు ఇంటర్వ్యూ వల్ల మళ్ళీ వస్తదేమో కానీ, హ్మ్. వాళ్ళన్నీ మర్చిపోయారు. దే జస్ట్ లవ్ మీ ఇన్ అండ్ ఔట్. వాళ్ళు నా మాటలు విని ఐ థింక్ వాళ్ళు నన్ను ఎంత మంచిగా చూసుకుంటారంటే, ఐ యామ్ బ్లెస్డ్ టు హ్యావ్ దెమ్. వాళ్ళు నిజంగా అన్నీ మర్చిపోయి ఉన్నారు. అండ్ నేను ఏదైనా కొత్త సీరీస్ అయినా ఎంత మంచిగా సపోర్ట్ ఇస్తున్నారంటే, నాకు అప్పుడు కూడా రాలే ఈ సపోర్ట్. నేను సాయి చేసిన సీరీస్‌కి కూడా ఇంత రాలేదు. హ్మ్. ఇప్పుడు ఏదో వస్తుంది నేను ఒంటరిగా చేసినప్పుడు. అది నాకు చాలా నచ్చుతుంది. సో, ఐయామ్ లైక్ ఓకే. ఒక పేరు కరెక్ట్ అయింది. ఆ పేరు తీసేసిన. కానీ ఇప్పుడు నైనిక అయితే నుంచుంది. నైనిక యాస్ ఎన్ ఇండివిడ్యువల్ నుంచుంది. సో, నాకది చాలు. అండ్ హ్మ్. దట్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ మై ఆడియన్స్ ఓన్లీ. వాళ్ళు నాకు అప్రిసియేషన్ ఇస్తున్నారు. వాళ్ళు నాకు హోప్స్ ఇస్తున్నారు. ఫెయిత్ పెడుతున్నారు నా మీద. అది నాకు చాలా పెద్ద విషయం.
సో, మళ్ళీ బ్రేకప్ అయిన తర్వాత మళ్ళీ లవ్‌లోకి, రిలేషన్‌షిప్‌లోకి వెళ్ళాలనిపించలేదు? ప్రేమలో పడితే పోతాలే. కానీ ఇప్పుడు కొంచెం అలా దాని మీద ఇంట్రెస్ట్ ఉంది మళ్ళీ రిలేషన్ మీద? ఇంట్రెస్ట్ అనేది లవ్ మీద ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్. ఉండదు. అది అయిపోతది. ఓకే. బట్ ఐ హావ్ నాట్ గివెన్ అప్ ఆన్ లవ్. సో, 'డీలో' చేస్తున్నప్పుడు గాని, 'డీ' స్టార్ట్ అయిన దగ్గర నుంచి కెరియర్ స్టార్ట్ అయినట్టు హ్మ్. నైనికాకి. అంతకుముందు యాహ్! అసలు నైనిక ఎవరో కూడా ఎవరికీ తెలీదు. సో, ఆఫ్టర్ ఆ జర్నీలో హూ ఆర్ ద సపోర్టింగ్ పీపుల్ టు యూ? శశి మాస్టర్, మై హ్మ్. బిగ్గెస్ట్ సపోర్ట్ వాస్ శశి మాస్టర్, మై మదర్ అండ్ మై గ్రూప్. శశి మాస్టర్స్ గ్రూప్ మొత్తం. వాళ్ళు హ్మ్. లేకపోతే నైనికాయ్ ఉండదు. బికాజ్ ప్రతి ఒక్క పర్ఫార్మెన్స్‌కి ఎందుకు నైనికాకి ఎందుకు పేరొచ్చిందంటే, నైనిక అంత గ్రాండ్ పర్ఫార్మెన్సెస్ ఇచ్చింది కాబట్టి. ఐ హావ్ ఐ విల్ డైరెక్ట్‌లీ యాక్సెప్ట్ చేస్తా. నాకు 'డీలో' ఒక పేరొచ్చిందంటే శశి మాస్టర్ వల్లనే. అది నాకు నైనికాని ఎలా చూపించాలో అలా చూపించారు జనాలకి. అండ్ హ్మ్. ఇప్పుడు కూడా నైనిక అంటే గ్రాండ్‌గా ఉండాలి అని ఉండిపోయింది అందరికి. సో, ఐ థింక్ శశి మాస్టర్ వాస్ మై సోల్ బ్యాకప్. శశి మాస్టర్స్ వైఫ్ అండ్ మై కొరియోగ్రాఫర్ అప్పుడు కిషోర్ మాస్టర్ అండ్ మై మదర్.